బ్రేకింగ్ న్యూస్. ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు ప్రభుత్వం కీలక పదవి అప్పచెప్పింది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు ఒక కీలక పదవి అయితే అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్ సేవలను గుర్తిస్తూ ఇప్పటికే ఫిలిం కి సంబంధించిన నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డులను ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాకుండా గద్దర్ సేవలను గుర్తిస్తూ కూడా ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వం అయితే జరిపింది. అంటే ఆయన మరణించినప్పుడు కూడా అధికారికంగా ఆయన అంత్యక్రియలు అయితే జరపడం జరిగింది. అంతేకాకుండా గద్దర్ సంబంధించి ఎవరైతే కూతురు ఉంటారో కూతురికి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోతే బై ఎలక్షన్స్ లో ఆమెకే టికెట్ కేటాయిస్తారనుకున్నారు, కానీ గణేష్ కేటాయించారు. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా గద్దర్ యొక్క కుటుంబాన్ని గద్దర్ని గుర్తు చేస్తుంది. గద్దర్ ఫ్యామిలీకి ఖచ్చితమైన స్థానాన్ని ఇస్తుంది. వాళ్ళకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గద్దర్ సమాజానికి చాలా చేశారు, చాలా మంది నాయకులను కూడా తయారు చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తూ కూడా ప్రస్తుతం తాజాగా గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకైతే తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పదవి కేటాయించడం జరిగింది. రేపటి నుంచి 10 బాధ్యతలు అమల్లోకి అయితే వస్తున్నాయి. అయితే గద్దర్ ఖచ్చితంగా అంటే గద్దర్ సమాజానికి చాలా చేశాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేశాడు. అనేక పాటల ద్వారా నాయకులను కూడా ఆయన అంటే నాయకులకు తయారు చేశాడు. ఖచ్చితంగా గద్దర్ జీవితాన్ని ఖచ్చితంగా భావి తరాలకు అందించాలి. అదేవిధంగా గద్దర్ యొక్క స్ఫూర్తిని కూడా కొనసాగించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన కూతురు వెన్నెలకైతే ఖచ్చితంగా అంటే తండ్రి యొక్క వారసత్వాన్ని, తండ్రి ఏదైతే సాంస్కృతిక శాఖలో అంటే ఎక్కువగా పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు కూడా. సో ఆ యొక్క తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగించాలి, భావి తరాలకు అందించాలి అంటూ కూడా గద్దర్ కూతురు వెన్నెలకైతే సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పదవి అయితే కేటాయించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.